ఆ గురి వద్దకు మనం చేరాలి. పౌలు అంటున్నాడు, గురి లేని వానిగా నేను పోరాడట్లేదు. ఏమి లేదట, గురి లేని వానిగా నేను పోరాడట్లేదు. నాకు ఒక గురి ఉంది. దేవుని ప్రజలమైన మనం కూడా ఒక గురి కలిగి మనము పోరాడాలి. గురి లేనటువంటి క్రైస్తవ జీవితం గమ్యానికి చేర్చదండి. నువ్వు గమ్యానికి చేర్చబడాలంటే నీ జీవితానికి ఒక గురి నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యమును చదువుకుందాం. యోధా వారిని విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యెహోవా వాక్యమండి, యెహోవా నోటి నుంచి వచ్చుచున్నటువంటి మాట. ఇది ఎవరి మాట అండి? దేవుని నోటి నుండి వచ్చుచున్న దేవుని మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అన్నాడు, యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. యోధా వారిని ఏం చేస్తున్నాడటండి? వంచుతున్నాడట. ఎఫ్రాయిమును ఏం చేస్తున్నాడటండి? ఎఫ్రాయిము వారిని బాణములుగా చేర్చున్నాను. యోధా వారినేమో విల్లుగా వంచుతున్నాడటండి. ఎఫ్రాయిము వారిని ఏం చేస్తున్నాడటండి? బాణములుగా చేర్చున్నాడటండి. ప్రియమైనటువంటి వారరా, ఈ చదువుబడిన లేఖన భాగంలో మరి చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. యోధా యాకోబు యొక్క సంతానంలో 4వ సంతానం అండి. యోధా యాకోబుకి 4వ సంతానం. యాకోబుని దేవుడు దర్శించి 12 మంది సంతానాన్ని ఇచ్చాడండి. ఎంతమంది అండి? 12 మంది కుమారుల్ని ఇచ్చాడండి దేవుడు. 12 గోత్రాలు. ఈ 12 మంది కుమారులు ఏంటండి? 12 గోత్రాలండి. ఈ 12 గురులు 4వ వాడు ఎవరండి? యోధా. యోధాని అంటున్నాడైనా నాకు విల్లుగా వంచుచున్నాను అంటున్నాడు. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. ఎవరిని బాణాలుగా చేస్తున్నాడటండి? ఎఫ్రాయిము. పూర్వకాలము యుద్ధోపకరణాలు ఏంటో తెలుసండి? విల్లు, బాణాలు. ఈటెలతో కొట్టేవారు. విల్లును ఉపయోగించి బాణాలతోటి శత్రువు గుండెలను ఏం చేసేవారండి? చీల్చేవారు. జయం ఎలా పొందేవారని తెలుసండి? ఈటెల ద్వారా, బాణముల ద్వారా శత్రువుని వారు జయించేవారు. పూర్వం వారికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటండి? అవి. అయితే ఇప్పుడైతే ఏమొచ్చినాయి? రకరకాలైనటువంటి ఆయుధాలు వచ్చినాయి. పిరంగులు వచ్చినాయి, పిస్టల్స్ వచ్చినవి, గన్స్ వచ్చినాయి, అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ పూర్వకాలం ఉండే ఆయుధాలు ఏంటండి? విల్లు, బాణాలే. అయితే ఇక్కడ యోధా వారిని ఏం చేస్తున్నాను అంటున్నాడు? నాకు విల్లుగా వంచుచున్నాను అంటున్నాడు. ఎఫ్రాయిము వారిని ఏం చేస్తున్నాను అంటున్నాడు? బాణములుగా చేయుచున్నాను అంటున్నాడు. అయితే ఈ ఎఫ్రాయిము ఎవరు?
అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళు, గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది ఎఫ్రాయిమును గూర్చి. మరలా మనం ఈరోజు మరి ఎఫ్రాయిమును గూర్చి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎఫ్రాయిముని దేవుడు బాణంలాగా చేయాలనుకున్నాడు? ఎఫ్రాయిముల్ని ఎలా చేయాలనుకున్నాడండి? బాణంలాగా చేయాలనుకున్నాడు. బాణంలాగా. బాణం చేసే పని ఏంటి? గురి వద్దకు వెళ్ళి ఆ గురిని రీచ్ అయ్యి అక్కడున్న శత్రువు యొక్క గుండెని ఏం చేస్తుందండి? చీలుస్తుంది. బాణం చేసే పని అదే. అయితే ఈ బాణం దేంతో చేస్తారు? బాణాలు దేంతో చేస్తారు? చెక్కతోటే కదా. దేవునికి స్తోత్రం. దాని గురించి కూడా వివరించుకుందాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఎఫ్రాయిము ఉన్నాడు చూడండి, ఇతడు ఎవరో తెలుసండి? మరి యాకోబు యొక్క 12 మంది కుమారులలో యాషేబు కూడా ఒకడండి. ఈ యాషేబు తన అన్నల చేత అమ్మబడి ఐగుప్తు దేశంలో పరవాసిగా ఉండి చెరసాలలో, తను చేయని నేరానికి చెరసాలలో ఉంచబడి దేవుడు తనకిచ్చిన దర్శనం ప్రకారంగా హెచ్చింపబడి ఐగుప్తు దేశమునకే ఫరో అంతటి వాడిగా దేవుడు అతను ఏం చేశాడండి? హెచ్చించాడు. హెచ్చింపబడిన తర్వాత ఫరో ఏం చేశాడంటే, ఐగుప్తు స్త్రీలలో, ఐగుప్తు కన్యకల్లో ఒక ఆమెను తీసుకొచ్చి యాషేబుకి ఏం చేశారు? వివాహం చేశారండి. యాషేబుకి వివాహమైన తర్వాత దేవుడు యాషేబుని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని అతనికి మొదట ఒక మగబిడ్డని ఇచ్చాడండి. మొదట ఏం చేశాడు? ఒక మగబిడ్డని ఇచ్చాడు. మొదట బిడ్డ పుట్టగానే మరి యాషేబు ఏం చేశాడంటే అతనికి మనష్షే అని పేరు పెట్టాడండి. మనష్షే అనగా అర్థము మరుచుట. ఏంటంటే అర్థం? మరచుట. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. పెద్ద కుమారుడు పుట్టినప్పుడు యాషేబు మరచుట అనే పేరు పెట్టాడండి. ఎందుకు ఈ పేరు పెట్టాడంటే, తను ఎంతగానో ప్రేమించినటువంటి తన తండ్రి ఇంటి నుండి, తన అన్నల యొద్ద నుండి అతడు తృణీకరింపబడి, అమ్మబడి, బానిసగా బ్రతికి, ఆ బానిసత్వంలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, చేయని నేరము కూడా తన మీద పడి చెరసాలలో ఉంచబడి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనిపించాడు. ఈ బాధలన్నీ కూడా దేవుడు ఏం చేశాడని మర్చిపోయేటట్టు చేశాడు. తను పొందిన అవమానాలు, కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేశాడు. కాబట్టి పెద్ద కొడుకు ఏం పేరు పెట్టాడు? చెప్పాలి. ఏం పేరు పెట్టాడు? మరచుట. చెప్పండి. మరచుట, మర్చిపోవుట. చెప్పాలి. మనస్సే అంటే మర్చిపోవుట. నేను మర్చిపోయాను గనుక నా పెద్ద కుమారుడికి మరచుట అని పేరు పెడతానని అతనికి ఏం పేరు పెట్టాడు? మనస్సు అని పేరు పెట్టాడు. తర్వాత దేవుడు మరలా దర్శించి ఇంకో కుమారుడిని ఇచ్చాడండి. దేవుడు తన కృపను బట్టి నాకు 2వ కుమారుడిని ఇచ్చాడని 2వ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడండి. ఏం పేరు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి, 2 అభివృద్ధి, 2 ఆశీర్వాదము. మొదటి వానికి మరుచుటని పేరు పెట్టాడు. ఎందుకంటే తన కష్టాలు, బాధలన్నీ మర్చిపోయేటట్టు చేశాడని వాడికి మరుచుటని పేరు పెట్టాడు. అయితే దేవుడు మరి ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా దేవుడు తొలగించి ఫరో అంతటి వాడిని చేశాడండి. అంతటి వాడిని చెప్పాలి గట్టిగా. ఎంత ఆశీర్వాదం అండి ఇది! ఇది 2 కాదండి. ఇది 2 కాదు, ఇంకా ఇంకా ఎక్కువ అండి. 2 అంటే ఏంటి ఏమండి? చెప్పండి. మన జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి,
ఇంకో 100 వచ్చి చేరిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 2 అంతలు, అంతే కదండి. 100 జేబులో ఉంది, ఇంకో 100 వచ్చింది అనుకోండి, 200 అయింది కదా. అంటే మన దగ్గర మనకున్నది ఎంత అయింది? 2 అంతలు అయింది. కానీ యాషోబుని దేవుడు ఇంకా అభివృద్ధి పరిచాడు, ఇంకా దీవించాడు. ఐగుప్తు దేశానికి మహారాజు అంత చేసేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నన్ను, నాకు కలిగిన కీడు, నాకు కలిగిన బాధ, నాకు కలిగిన శ్రమలు ఇవన్నీ మర్చిపోయి నేను 2 అంతలుగా అభివృద్ధి చెందేటట్లు, బహుగా అభివృద్ధి చెందేటట్లు చేశాడని రెండో వానికి ఏం పేరు పెట్టాడండి? ఎఫ్రాయిము. చెప్పండి గట్టిగా. మొదటి వారి పేరు ఏంటండి? మనష్షే. రెండో వాడి పేరు ఎఫ్రాయిము. మీకు ఎందుకు చెప్పిస్తున్నానంటే ఎప్పుడైనా డౌట్ వస్తే ఎఫ్రాయిము పలానా వాని కుమారుడని మీకు తెలియాలి. ఏదో వస్తున్నామని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం వస్తే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళామండి. మనిషి దేవుని సన్నిధిలో 4 విషయాలు తెలుసుకోవాలి. 4 విషయాలు దేవుని సన్నిధిలో తెలుసుకోవాలి. 1, నేను ఎందుకు పుట్టాను? నా పుట్టుకలో దేవుని ఉద్దేశం ఏంటి? అర్థమవుతుందా? మొదటిది ఏంటి చెప్పాలి? నేను ఎందుకు పుట్టాను. రెండవది, నా పుట్టుకలో దేవుని ఉద్దేశం ఏంటి. మూడవది, నేను ఎలా బ్రతకాలి. నాలుగవది, ఎలా నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. 4 గుర్తున్నాయా? ఈ 4 మించిన ఏమైనా ఉన్నాయా? ఏమండి, మొదట మనం ఎందుకు పుట్టామో తెలియాలి. మన పుట్టుక పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు లోకంలో నీకంటే గొప్ప వాళ్ళ లెక్క కాదు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి. వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా అంటే కాదు, దేవుని ఉద్దేశం నా పట్ల ఏమై ఉంది అది తెలుసుకున్నప్పుడు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించగలుగుతావు. దేవుని ఉద్దేశం తెలుసుకుని నీవు నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నా పుట్టుక సార్థకమవుతుంది అని మూడవది నువ్వు తెలుసుకోవాలి. నాలుగవది, నేను పరలోకి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. మనందరి గురి ఏంటి చెప్పండి? మన గురి ఏంటి? పరలోకానికి వెళ్ళాలి. ఇంక వేరే గురి లేదు. పరలోకం మన గురి కలిగి ఉండాలి. అక్కడ ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం గురి కలిగి ఉండాలి. ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి మనం? సింహాసనం మీద మనం కూర్చోవటం ఏంటి? ఎందుకు కూర్చోవాలో కూడా ఈరోజు నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం ఎవరో మీకు తెలిసింది. ఎఫ్రాయిం ఎవరు? యాషేబు యొక్క 2వ కుమారుడు. ఈ ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చాలా మాటలు చెప్పాడండి ఎఫ్రాయిం గూర్చి. ఎఫ్రాయిమును గూర్చి ప్రభు అంటున్నాడు, నీవు నా జ్యేష్ఠ కుమారుడవు. ఏమంటున్నాడు? నా జ్యేష్ఠ కుమారుడు. ఎవరినండి చెప్పాలి? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిము నీవు నాకు ఇష్టమైన వాడవు. ఈ ఎఫ్రాయిం ఎవరికి ఇష్టమటండి? దేవునికి ఇష్టడటండి. ఎఫ్రాయిం అంటే దేవునికి ఇష్టం. ఎఫ్రాయిం అంటే ఆయనకి జ్యేష్ఠ కుమారుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము నీవెవరవు? ఎఫ్రాయిమును గూర్చి ప్రభు అన్న నాకు ఇష్టమైన కుమారుడా.
ఎఫ్రాయిము నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు కాదా? 31వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ఎఫ్రాయిముని గురించి ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్రాయిము నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు. ఇక ఎఫ్రాయిం అటండి దేవుడు అన్నాడు నాకు స్థిరస్థానము, నాకు కిరీటం అంటున్నాడండి. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనమండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎఫ్రాయిము గురించి దేవుడు అన్నాడు నువ్వు నా జ్యేష్ఠ కుమారుడవు, నీవు నాకు ఇష్టమైన కుమారుడువు, నాకు ఇష్టడవు, నాకు స్థిరస్థానము, నేను నిన్ను గురించి తలచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు అటండి దేవుడు అటండి ఎఫ్రాయిముని ఏం చేసుకుంటున్నాడట? తలుచుకుంటున్నాడటండి. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు తలుచుకుంటున్నాడట. ఎల్లప్పుడూ కూడా ఎఫ్రాయిమును ఆయన తలంచుకున్నాడట. మన బిడ్డలను ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లలు మనం ఏం చేస్తాం? తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన బిడ్డలంటే మనకేంటి? ఇష్టం. మన బిడ్డలంటే మనకు ప్రేమ. దేవుడికి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి కూడా ఈ ఎఫ్రాయిం అంటే చాలా ఇష్టం అటండి, చాలా ప్రేమ అటండి. అందుకే ఎఫ్రాయిముని అన్నాడు నా జ్యేష్ఠ కుమారుడు అయ్యా, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు నీవు, నేను ప్రేమిస్తున్నాను నిన్ను, నేను నిన్ను ఆదరిస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను గొప్పగా నేను చేస్తాను, నిన్ను గొప్పగా ఉన్నతంగా నేను చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఫలభరితమైనటువంటి వానిగా నేను చేస్తాను. ఎఫ్రాయిం అంటే ఏంటి? రెండంతల ఆశీర్వాదము. నేను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఎఫ్రాయిముతో అన్నాడు నేను నిన్ను తలుచుకొనుచున్నాను. ఎందుకో తెలుసటండి, ఎఫ్రాయిము కూడా కొన్నిసార్లు ఏం చేశాడటండి? పొరపాట్లు చేసాడటండి. ఏం చేశాడు? పొరపాట్లు చేసాడట. దేవునికి ఇష్టం లేని పనులు చేసాడటండి. విగ్రహారాధన చేసాడటండి. అయోగ్యంగా బ్రతికాడట. కనుక ఈ ఎఫ్రాయిము గురించి దేవుడు తలుచుకుంటాడట, నేను నిన్ను ఇష్టపడుతున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు జ్యేష్ఠ కుమారుడివయ్యా, ఎందుకు ఇలాగా నువ్వు పాప పనులు చేస్తావని ఎఫ్రాయిముని ఏం చేస్తున్నాడట? ఆయన తలుచుకుంటూ ఉన్నాడట. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఇంతగా ఎఫ్రాయిముని తలుచుకున్నాడండి? లోకంలో చాలామంది తప్పు చేసేవాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళను తలుచుకోవట్లేదండి. దేవుడు ఎవరిని తలుచుకుంటున్నాడు? ఎఫ్రాయిమును తలుచుకుంటున్నాడట. ఎందుకంటే ఎఫ్రాయిమును అధికముగా ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను తలుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఎఫ్రాయిమును దేవుడు అధికంగా ప్రేమిస్తున్నాడు కనుక ఎఫ్రాయిమును దేవుడు మరి తలుచుకుంటూ ఉన్నాడండి. అయితే దేవుడు ఎఫ్రాయిముతో అన్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? బాణంగా చేస్తానన్నాడండి. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేస్తున్నాను. ఎఫ్రాయిముని దేవుడు ఏం చేస్తున్నాడటండి? బాణముగా దేవుడు చేస్తున్నాడట. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము బాణమును గూర్చి మనం ఆలోచన చేద్దాం. దేని గూర్చి? బాణమును గూర్చి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేది ఏంటి? బాణము అనేటటువంటిది ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఈ బాణమును గూర్చి మనం ఏం నేర్చుకోవాలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు దేవుడు ఎఫ్రాయిముని
బాణంగా చేయాలనుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? మరి దేవుడు దీని పట్ల ఎటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, బాణము దేనితో చేయబడుతుంది? చెక్కతోటి చేయబడుతుంది. దేనితో అండి? చెక్కతో చేయబడుతుంది. ఈ బాణాన్ని యజమాని ప్రయోగిస్తే శత్రువుని గురి కలిగి బాణాన్ని వేస్తే శత్రువు యొక్క గుండెకి తగిలి ఆ గుండెని ఏం చేస్తుంది? ఆ విషం వెళ్ళి గుండెని చీల్చి శత్రువు మరణించేటట్లు చేస్తుంది. అయితే ఈ బాణం మనం చూసాం కదా, ఈ చెక్క పొల్ల ఇదేంటి? ఒక చెక్కతో చేసిందే కదా. ఈ మాదిరిగా చెక్కతోటి చేయబడి ఉంటుందండి. ఇది చూసాం కూడా. దీన్ని గట్టిగా ఇలా పెట్టి ఇలా కొట్టామనుకోండి, ఏమవుతుంది? ఇరిగిపోద్ది. గట్టిగా కింద వేసి బలమైన వాడు తొక్కాడు అనుకోండి, ఏమవుతుంది? చెప్పాలి, పిండి అయిపోద్ది. ఇది పొయ్యిలో పెట్టామనుకోండి, ఏమవుతుంది? క్షణాల్లో ఏమైపోద్దండి? కాలిపోద్ది కదా. ఇరిస్తే ఇరిగిపోయేది, తొక్కితే పిండి అయిపోయేది, అగ్గిళ్ళలో పడితే అంటే పొయ్యిలో పెడితే కాల్చివేయబడేది కదా ఈ కర్ర. అటువంటి ఈ కర్రను ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆయన బాణంగా చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? బాణాన్ని ఏం చేస్తారు? చెప్పండి, చెప్పాలి. చెక్కాలి కదండి. ఇది చెక్కి 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 సూదైన తర్వాత ఏం చేస్తారు తెలుసండి? ఒక రేకు మొక్క, ఏ మొక్క? ఒక త్రిభుజాకారపు రేకు మొక్క, కాల్చబడిన రేకు మొక్క. దీని చివర ఏం చేస్తారు? చెప్పండి, చివర అమరుస్తారో లేదా అండి? ఈ పొల్లకు ఏం చేస్తారు? ఈ చెక్కబడిన పొల్లందు చూసారా? దీన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఎఫ్రాయిము, నిన్ను బాణంగా అంటే నిన్ను నేనేం చేస్తానన్నాడు? చెక్కుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాడండి? దేవుడు దీనిని చెక్కుతున్నాడండి. ఎందుకంటే నువ్వు శత్రువు యొక్క గుండెను నువ్వేం చేయాలి? చీల్చాలి. నాకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరికండి? దేవునికి ఒక శత్రువు ఉన్నాడు. ఆయనకున్న శత్రువు ఎవరో తెలుసండి? ఆదిఘట్ట సర్పము. ఏంటండి? ఆదిఘట్ట సర్పము. అటు నాకు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసండి? పాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శత్రువు పాడు చేస్తున్నాడు. విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండకోకుండా, భక్తిలో నువ్వు స్థిరంగా ఉండకోకుండా నిన్ను పాడు చేయడానికి ఆడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను చెక్కుతూ ఉన్నాడు. అనగా దేవుడు నిన్ను స్థిరపరచడం కోసం, దేవుడు నిన్ను బలపరచడం కోసం, దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసం దేవుడు నిన్ను చెక్కుతూ ఉన్నాడండి. నువ్వు చెక్కబడాలి. చెక్కబడుట అంటే ఏంటో తెలుసండి? శ్రమలు. చెప్పండి, శ్రమలు. చెక్కుతూ అంటే ఏంటండి? శ్రమలు. శ్రమలు ఎందుకో తెలుసండి? మనము ఆశీర్వదింపబడటం కోసం. నీకు శ్రమలు కలిగినప్పుడు, నీకు శోధనలు కలిగినప్పుడు, అవమానాలు, దేవుడు అన్నాడు శ్రమలు కలగవని చెప్పట్లేదు, శోధనలు కలగవని చెప్పట్లేదు, అవమానాలు రావని చెప్పట్లేదు. శ్రమలు కలుగుతాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చేయనటువంటి నేరాలు నీ మీద పడతాయి. నీ యొక్క రక్త సంబంధికులే నిన్ను చిన్న చూపు చూస్తారు. నీ రక్త సంబంధికులే నిన్ను ఇబ్బంది పెడతారు. నీ కష్టార్జితాన్ని వారు దోసుకోవాలని చూస్తారు. ఇటువంటి వచ్చినప్పుడు ఇవి నువ్వు చెక్కబడుతున్నావు.
ఇటువంటి కలిగినప్పుడు అపవాదం అంటది, అపవాదం అంటది, ఎందుకు వచ్చి నీ పాడు బతుకు? ఏమంటుందండి? ఎందుకు వచ్చి నీ పాడు బతుకు? నువ్వు మంచి చేసావు అయినా నిందలు పడ్డాయి, నువ్వు యథార్థంగా ఉన్నావు అయినా నీకు అవమానాలు వచ్చాయి, నువ్వు ఇన్ని చేస్తున్నావు, నీకేం ప్రయోజనం, ఏం బ్రతుకు, చచ్చిపోవయా అంటదండి. ఏమంటది? ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది చెప్పండి గట్టిగా. నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు రోజు ఆరాధనకి వెళ్తున్నావు, రోజు ప్రభుని ఆరాధిస్తున్నావు, నీకు మంచి ఉద్యోగం రాలేదు, ఎందుకు బతుకుతున్నావు నీవు? నువ్వు చేయనటువంటి నిందలు నీ మీద పడుతున్నాయి, ఎందుకు నువ్వు బ్రతకటం? నువ్వు ఎంతో బాగా జీవిస్తున్నావు, ఎంతో బాగా నువ్వు దేవునికి లోబడి ఉంటున్నావు, అయినప్పటికీ నీ జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినాయి, నువ్వు చచ్చిపో అంటదండి. ఇది నాళ్ళ మనం చూస్తుంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, సినిమా యాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారు, డబ్బున్న వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. దేవుడు అన్నాడు, ఎఫ్రాయిము నిన్ను నేను ఏం చేస్తానన్నాడు? బాణంగా 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 నేను చెక్కుతున్నాను, నేను చెక్కుతూ ఉన్నాను. ఆయన చెక్కుతున్నాడటండి. ఎందుకో తెలుసా? శత్రువు మీద నిన్ను నేనేం చేస్తాను? నేను శత్రువు మీద నిన్ను ప్రయోగిస్తాను, శత్రువు మీదకి నేను నిన్ను వదులుతాను. వదిలినప్పుడు నువ్వేం చేయాలి? శత్రువు యొక్క గుండెని నీవు చల్చాలి. సాతాను నిన్ను శోధిస్తూ ఉంటుంది. నేను నిన్ను వాడి మీద ప్రయోగించడానికి నేనేం చేస్తున్నానో తెలుసండి? బాణంగా 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 నేను చెక్కుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయములో మీరు ఫలింపచేయండి నాయన. మేము గురి కలిగిన వారిగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు ఎన్ని వచ్చినా మా గురి చెదిరిపోకుండా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. దెలీలాను బట్టి సంసోను యొక్క గురి చెదిరిపోయింది నాయన. అలా కాకుండా యాషూబు వలె, దావీదు వలె మేము గురి కలిగి శత్రువు ఇచ్చను జయించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, శోధనలను వారికి విడుదల మీరు కలుగు చేయండి. ఈ లైవ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.